అందరికీ నమస్కారం. కూచిపూడి నాట్యంలో ప్రాతస్మరణీయుల్లో ముఖ్యులు కీర్తిశేషులు శ్రీ పసుమర్తి కృష్ణమూర్తి గారు. వారి సెంటనరీ సెలబ్రేషన్స్‌ని ఈ నెల 11వ తారీఖు కూచిపూడి టీం మరియు కూచిపూడి ఫౌండేషన్ సభ్యులు హైదరాబాద్ నగరంలోని భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా నిర్వహించడానికి సంకల్పించారు. ఈ వేడుకలకి కూచిపూడి కళాకారులుగా, కూచిపూడి కుటుంబ సభ్యులుగా మనందరం పాల్గొందాం. ఈ వేడుకల్ని జయప్రదం చేద్దాం. ఈ సందర్భంగా పసుమర్తి కృష్ణమూర్తి గారితో నాకున్న చిన్న అనుభవాన్ని మీకు పంచుకుంటాను. సుమారు 1992 ఆ ప్రాంతాల్లో వారు కుంతిపుత్రుడు అనే ఒక సినిమాకి నృత్య దర్శకత్వం చేస్తున్నారు. ఆ సందర్భంలో వారు కూచిపూడి గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో ఆ సినిమాలోని పాటల్ని కొరియోగ్రఫీ చేయడానికి ఒక నర్తకుడు కావాలి అని వారు అడిగినప్పుడు వారి అన్నగారు కీర్తిశేషులు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర్లు గారు నన్ను కృష్ణమూర్తి గారి దగ్గరికి తీసుకెళ్లారు. వారు నా మీద ఆ సినిమాలోని కొన్ని పాటల్ని కొరియోగ్రఫీ చేశారు. చివరి రోజున కొరియోగ్రఫీ అంతా అయిపోయి చివరి రోజున వారు నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యేసి నీలో మంచి గ్రేస్ ఉంది, నువ్వు మంచి కూచిపూడి కళాకారుడు అవుతావు అని వారు నన్ను ఆశీర్వదించారు. ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక ఘట్టం. అలాగే నేను అనుకుంటూ ఉంటాను, నాట్యము నాటకం తర్వాత ప్రేక్షకుల మీద చాలా ఇంపాక్ట్ చూపించింది సినిమా. ఆ సినిమా రంగానికి కూచిపూడి నాట్యం నుంచి వెళ్ళిన తొలి నృత్య దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు, అలాగే వెంపటి పెద్ద సత్యం గారు, పసుమర్తి కృష్ణమూర్తి గారు. మనం కూచిపూడి నాట్యానికి నాట్యత్రయం వెంపటి వెంకటనారాయణ గారు, చింతా వెంకటరామయ్య గారు, అలాగే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని ఎలా చెప్పుకుంటున్నామో, మనం రాబోయే రోజుల్లో కూచిపూడి నాట్యానికి సినీ రంగంలోని కూచిపూడి నాట్యమూర్తి త్రయంగా మనం వేదాంతం రాఘవయ్య గారిని, అలాగే వెంపటి పెద్ద సత్యం గారిని, పసుమర్తి కృష్ణమూర్తి గారిని తలుచుకోవాలని నేను సవినయంగా కూచిపూడి కళాకారులందరికీ మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ని ఘనంగా జరగాలని, అందులో కూచిపూడి కళాకారులందరూ పాల్గొనాలని కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ వెంకటాచలపతి.